వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. చక్రపాణి గురు
నమస్కారం. ఈ రోజున తిరుమల దర్శన అనంతరం వెంకటగిరి పోలేరమ్మ తల్లి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా గతంలో ఒక చిన్న అపచారం ఏదైతే వెంకటగిరి పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా జరిగిందో దాన్ని సరిచేయాలనే తలంపు నాలో ఉంది. అమ్మవారి శక్తినిస్తారని, తద్వారా జాతర సందర్భంగా జరిగిన అపచారం ఏదైతే ఉందో ఆ అపచారానికి సంప్రోక్షణ జరగాలని నేను కోరుకోవడంతో పాటు దానికి యథావత్తు సహకరిస్తానని, నా వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా అమ్మవారికి జాతర రోజు జరిగిన అపచారం ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తెలుసు, వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్మవారిని నమ్మే ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్మవారికి దండం పెట్టే ప్రతి ఒక్కరికి తెలుసు. జాతర రోజున అమ్మవారికి జరిగిన అపచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మనసులో కూడా కొంత గాయమైన మాట వాస్తవం. ఆ గాయాన్ని ఖచ్చితంగా మాన్పాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆశీస్సుల్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆ అపచారాన్ని ఖచ్చితంగా సరిచేస్తానని నేను తెలియజేసుకుంటూ, ఏదైతే అపచారం జరిగిందో, ప్రజల సెంటిమెంట్ గాయపడిందో ఆ గాయపడిన సెంటిమెంట్ని ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సుల ద్వారానే తిరిగి సంప్రోక్షణ ద్వారా ఖచ్చితంగా బాగు చేస్తామని, ఆ అపచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది, వెంకటగిరిలో ఉంది, ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేస్తామని మాత్రం తెలియజేసుకుంటాం. గత కొంతకాలంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న మిత్రులైతే ఏమి, బంధువులైతే ఏమి, 6 మండలాల్లోని ప్రతి ఒక్కరితో నేను చాలా సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని, ఏ పార్టీలో ఉన్నా చట్టసభలో ఉండాలని బాగా మాట్లాడేవారు, ప్రభుత్వ విధి విధానాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగేవారు చట్టసభల్లో ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ప్రజల ప్రతినిధిగా ఉండేవారు ఎవరైనా ప్రజలతో మమేకం అవ్వాలని, దాంతోపాటు ప్రజలకి అరమరికర లేకుండా ప్రతి పేదవాడి గుడిసెలో కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడం అయితే ఏమి, వాళ్ళతో కలిసి ఉండడం అయితే ఏమి, ఒక నిర్వేదమో లేకపోతే ఒక అహంకారమో అనే ఒక ధోరణి అనేది లేకుండా ప్రతి సామాన్యుడితో, అది కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రతి పేదవాడితో కలిసి నడవాలనేది నా ఆశ. గురించి ఏదైతే వచ్చిందో, ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అమ్మ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదం కోసం వచ్చా. నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి అనుమతిస్తే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. పేదవాడికి దగ్గరయ్యేందుకు, పేదవాడి జీవితం బాగుపడేందుకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి సామాన్యుడికి మేలు చేసిన విషయంగా కొలువు ఉండాలంటే ఖచ్చితంగా గొంతెత్తాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో ఖచ్చితంగా నడవాలి, వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రతి సామాన్యుడిని కూడా ఏ కోణంలో కూడా యావగించుకోకూడదు. ప్రతి వాడితో కలిసి నడిచే గుణం ఉండాలి. ప్రతి ఒక్క పేదవాడి మాట అవగాహన చేసుకోవాలి. కోప్పడకూడదు, విమర్శించకూడదు, విస్మరించకూడదు అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటే, 4 పనులు చెప్పుకుంటేనే ఒక ఎలక్షన్ గెలవచ్చు, ఒక 8 పనులు చెప్పుకుంటే 2 ఎలక్షన్లు గెలవచ్చు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 139 పనులు అనేవి ప్రజలకు డైరెక్ట్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రూపాయి సామాన్యుడి అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం పారదర్శకంగా చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే కనీసం గంటన్నర సేపు నేను అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది, ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసింది. నేను జాతీయ అధికార ప్రతినిధిగా ఉండడంతో పాటు ప్రస్తుతం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఉన్నాను.